హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఏఆర్ కపుల్స్ అనమాట. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులోని పెద్ద పీసులు బిర్యానీ కట్ పీసెస్ని వాటిని లెగ్ పీసులని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. అలాగైతే మసాలా లోపల వరకు వెళ్తుంది. అలా మొత్తం కట్ చేసుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత ఒక 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ కొంచెం ఉప్పు వేసుకోండి. నేను కొలత చెప్పట్లేదు, మీకు ఎంత సరిపోదో మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. దాని తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. దాని తర్వాత ఒక 4-5 లవంగ మొగ్గలు, దాని తర్వాత కసూరి మెంతిని వీడియోలో చూపించినట్టుగా అలా నలుపుకుంటూ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. దాని తర్వాత స్టార్ పువ్వులు వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, దాని తర్వాత ఒక 3 యాలక్కాయలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత ఒక కొన్ని మిరియాలు కూడా వేసుకోండి. దాని తర్వాత రుచికి మీకు ఎంత నచ్చితే అంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. ఇందాక దాల్చిన చెక్క వేయడం మర్చిపోయిన, అది కూడా వేసుకోండి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. అవి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట. అవి బాగా కలిస్తేనే దానిలోకి జ్యూసీగా వెళ్తుందన్నమాట. దాని మసాలా బాగా పట్టాలి, లేకపోతే బిర్యానీలోనే చప్పగా ఉంటాయి ముక్కలు, లోపల మసాలా వెళ్ళకుండా ఏదో మామూలు ముక్కలు ఉడకబెట్టుకుని తిన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అలాగ మసాలా మొత్తం వెళితేనే దానికి సరైన టేస్ట్ వస్తుంది. అసలు ఇది మ్యారినేషన్లోనే ఉంటుంది అనమాట. మొత్తం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది అనమాట బిర్యానీ. అలా మొత్తం బాగా ఇంకా ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మీకు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అనమాట. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ కూడా వేసుకోండి. అవి వేసుకున్నాక మీ దగ్గర ఉంటే కొంచెం పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వెయ్యాలి ఖచ్చితంగా. ఎంత పెరుగు వేసుకుంటే మనకు అంత గ్రేవీ అంటే అంత గ్రేవీ టైప్లో వస్తుంది అన్నట్టు, అంత జ్యూసీగా అంత మసాలా టైప్లో వస్తుందన్నమాట. మనం వీడియోలో చూపించినట్లుగా పెరుగు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్లు, ఆ కన్నాల్లోకి వెళ్ళేటట్లు బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట. అలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అయినా దాన్ని నాననియాలి. దాని తర్వాత మనం బాస్మతి రైస్ని ఒక అరగంట నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. దాని తర్వాత బిర్యానీ కోసం వాటర్ నిమ్మించి ఎసరు పెట్టుకోవాలి. ఇందాక నిమ్మకాయ పిండి మర్చిపోయాను, అందుకే నిమ్మకాయ కూడా పిండేసుకోండి. అలా ఎసరు పెట్టుకున్న వాటర్లోని కొంచెం సాల్ట్ వేసుకొని అవి మరుగుతున్నప్పుడు కొంచెం లవంగాలు, స్టార్ పువ్వులు, యాలక్కాయలు, షాజీరా, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకున్నాక బాగా మరిగాక అందులో కొంచెం అది వాటర్ తీసి మనం ఇందాకలా చికెన్లోకి వేసుకోవాలి. అలాగైతే ముక్కలు ఉడుకుతాయి కదా, అడుగున ముక్క ఉడకడానికి కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. దాని తర్వాత మరుగుతున్నప్పుడే ఇందాక నానబెట్టుకుని రైస్ వేసుకొని 70 to 80% ఉడికేదాకా చేసుకోవాలన్నమాట. ఉడికాక ఆ చికెన్లో ఒక లేయర్గా వేసుకోవాలి. దాని మీద లేయర్ వేసుకున్నాక దాని మీద పుదీనా, కొత్తిమీర, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫుడ్ కలరు, గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దమ్ పెట్టుకోండి. మూత పెట్టుకొని నేనైతే వాటర్ గిన్నెతో పెట్టాను అనమాట బరువు కోసం. ఆ దమ్ పెట్టిన తర్వాత తీసి చూస్తే మన రైస్ పొడిగా ఉంటుందన్నమాట. అలా రైస్ ఉడికి ముక్క కూడా చాలా 100% పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. వీడియోలో చూపించినట్లుగా అడుగు కూడా నాకు మాడలేదనమాట. ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. మీకు ఎన్ని డౌట్ ఏవైనా ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్.